మార్చి 31, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. తిథి త్రయోదశి. ఉదయం 6:55 వరకు తదుపరి చతుర్దశి. వారం మంగళవారం. నక్షత్రం పుబ్బ. మధ్యాహ్నం 3:20 వరకు తదుపరి ఉత్తర ఫల్గుని. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు ఉదయం 6:03, సాయంత్రం 6:20 విజయవాడ. ఉదయం 6:12, సాయంత్రం 6:29 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి సింహం కన్య. యోగం గండ. సాయంత్రం 3:41 వరకు తదుపరి వృద్ధి. కరణం తైతుల. ఉదయం 6:55 గనజి, సాయంత్రం 6:57 తదుపరి వణజి. సాధారణ శుభ సమయాలు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 8:48 నుంచి 10:26. అభిజిత్ కాలం పగలు 11:47 నుంచి 12:36. వర్జ్యం రాత్రి 10:49 నుంచి 12:29. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:20. తిరిగి రాత్రి 11:01 నుంచి 11:48. రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుంచి 4:48. గుళిక కాలం మధ్యాహ్నం 12:12 నుంచి 1:44. యమగండం ఉదయం 9:07 నుంచి 10:40. ప్రయాణ శూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:03 నుంచి 8:31. సంగమకాలం 8:31 నుంచి 10:58. మధ్యాహ్న కాలం 10:58 నుంచి 1:25. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:25 నుంచి 3:53. ఆబ్దికం తిథి చైత్ర శుద్ధ చతుర్దశి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:20. ప్రదోషకాలం సాయంత్రం 6:20 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:48. నిషేధికాలం రాత్రి 11:48 నుంచి 12:35. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుంచి 5:16. మార్చి 31, 2026 మంగళవారం. రాశి ఫలాలు. మేషం. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభం. మిత్రుల నుంచి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిథునం. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం వల్ల విశ్రాంతి లభించదు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. కర్కాటకం. కీలక వ్యవహారాల్లో ఆస్తులతో మాట పట్టింపులొస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్న లోపం వల్ల వచ్చిన అవకాశాలు చేజారవుతాయి. ధన వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహం. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు చేస్తారు. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగంలో సమస్యల నుంచి బయటపడతారు. కన్య. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహకరంగా సాగుతాయి. తుల. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు. రుణదాతల ఒత్తిడి నుంచి బయటపడటానికి నూతన రుణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారంలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చికం. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమవుతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు కలుగుతాయి. ధనస్సు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో తెలివిగా సమస్యల నుంచి బయటపడతారు. మకరం. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్ధలుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. రుణ ప్రయత్నాలు కలిసిరావు. కుంభం. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వృత్తి వ్యాపారంలో వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగంలో అనుకూల మార్పులుంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీనం.
చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. వ్యాపారంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సన్నిహితుల నుంచి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.